గజం కేవలం 500 రూపాయలతో 1210 గజాల భూమి కేవలం 6 లక్షలు మాత్రమే. సో హాయ్ అర్జున్. థ్యాంక్ యూ సార్. మీతో పోలిస్తే మేము అంత అందగాళం కాదు సార్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కంగ్రాచులేషన్స్ చెప్పాలి. బిగ్ బాస్ కొన్ని సీజన్స్ నుంచి వస్తున్న కంటెస్టెంట్లకి బిఫోర్ బిగ్ బాస్ అయిపోతే తర్వాత మళ్ళీ వాళ్ళని స్క్రీన్ మీద చూడటం కానీ ఇలా ఇంటర్వ్యూస్కి రావటం కానీ చాలా రేర్. 1 2 3 4 సీజన్ వరకు అలానే ఉంది అనుకుంటా. రైట్. అండ్ తర్వాత కొన్ని ఈ 3-4 సీజన్స్లో చాలా వరకు ఏంటంటే వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత అట్లీస్ట్ కొన్ని ఆఫర్స్ వస్తున్నాయి, మూవీస్ చేస్తున్నారు, చిన్నదో పెద్దదో వచ్చిన ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకొని మంచిగా కరెక్ట్ అటు ఓటీటీ కావచ్చు, ఇటు థియేటర్ రిలీజ్ కావచ్చు, ఏదైనా ఇప్పుడు థియేటర్ రిలీజ్ అయితేనే ఓటీటీకి కూడా వస్తున్నాయి మూవీస్ ఆబ్వియస్లీ. అండ్ నిజంగా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సార్. సోహెల్ కానీ, అర్జున్ కానీ, అండ్ సన్నీ కానీ, అమర్ కూడా అమర్ చేస్తున్నాడు. అంటే ఐ థింక్ ప్రీవియస్ 4 సీజన్స్ అందరూ ఆల్రెడీ యాక్టర్స్ వాళ్ళు, ఓకే, ఆల్రెడీ కొంచెం ఎస్టాబ్లిష్డ్ అయ్యి కొంచెం ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు. ఆఫ్టర్ సీజన్ 4 నుంచి యాక్టర్స్ గా ఇండస్ట్రీలో గ్రో అవుదాం అనుకున్న వాళ్ళే ఎక్కువ బిగ్ బాస్ కి వెళ్ళడం జరిగింది. బట్టి ఏమర్థం అవుతుంది చెప్పండి మీరే. మనం ఫామ్ లో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా బిగ్ బాస్ కి వెళ్ళకూడదు. అలా మేబీ ఫామ్ పోయాక వెళ్ళిన వాళ్ళు కూడా ఉండొచ్చు కదా. ఫామ్ లోకి రావాలనుకున్న వాళ్ళు, అట్లీస్ట్ మేము ఎవరో తెలియాలనుకున్న వాళ్ళు బిగ్ బాస్ కి వెళ్ళాలి. ఇప్పుడు ఎక్కువ మంది అలాంటిది యూజ్ చేసుకుంటున్నారు. బికాస్ బిగ్ బాస్ చాలా కష్టమైన షో, మనం గట్టిగా ట్రోల్ అయిపోయే ఛాన్సులు కూడా ఉంటాయి సరిగా ఆడకపోతే. సో అందుకని అయ్యావు కదా నువ్వు. నేను కొంచెం అయ్యా, లవర్ విషయంలోనా? బట్ ఇట్స్ ఓకే. అంటే లవ్వే కదా, మరి బ్యాడ్ బిహేవియర్ తో ట్రోల్ అవ్వలేదు నేను. సో లవ్ యాంగిల్లో ట్రోల్ అవడం ఇట్స్ ఓకే. దానివల్ల ఐ థింక్ ఎక్కువ ఫీమేల్ ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యాను అనుకుంటున్నాను. బాగా బాగా ఉన్నారా ఇప్పుడు కూడా ఫీమేల్ ఆడియన్స్? పర్లేదు, బానే ఉంది. బయటికి వెళ్తే అమ్మ అదే అక్క చెల్లెళ్ళు అందరూ పలకరించడం, యాక్చువల్లీ ఆంటీస్, అమ్మమ్మలు, బామ్మలు వాళ్ళు కూడా చాలా ఇష్టంగా వచ్చి ఫోటోలు తీయించుకుంటారు. సో అది బిగ్ బాస్ కంటే కూడా బీబీ జోడి బాగా ప్లస్ అయింది డాన్స్ షో నాకు. ఓకే. సో వాళ్ళందరికి నా డాన్స్ బాగా గుర్తుంది బిగ్ బాస్ లో కంటే. బిగ్ బాస్ లో జస్ట్ ఆ లవ్ ట్రాక్ ఒక్కటే గుర్తుంది వాళ్ళకి. నీతో పేరు ఎవరు అమ్మాయి? బీబీ జోడీలో వసంతి. వసంతి కదా, మొన్నే పెళ్ళి అయిపోయింది. బీబీ జోడి మన ఆటా సందీప్ వాళ్ళు కూడా అదే కదా. అది వేరే షో. అది ఇంకో షో. అది నీతోనే డాన్స్. నీతోనే డాన్స్. వాళ్ళు విన్నర్ అయ్యారు అనుకుంటా. అవును. సో ఏంటి కథ, ఏం జరుగుతుంది? బాబు నంబర్ 1 బుల్షిట్ గై అన్న సినిమా ఒకటి చేశాను. ఓకే. రేపు రిలీజ్ అవబోతోంది 8th. సో అది నడుస్తుంది ఇప్పుడు. రైట్, అదే నడుస్తుందా? సో ఎట్టగలికి నువ్వు కూడా థియేటర్కి ఎక్కేస్తున్నావు. యాక్చువల్లీ ఇది నా ఫస్ట్ మూవీ కాదు, అంత ముందు కొన్ని మూవీస్ చేశా. బిగ్ బాస్ కి ముందరే ఒక 4 మూవీస్ చేశాను. అందులో ప్లే బ్యాక్ అనేది కొంచెం మంచి క్రిటికల్ ఎక్లైమ్ వచ్చింది. అది ఓటీటీలో బాగా హిట్ అయింది, ఆహాలో. ఓకే. పెళ్లి కూతురు పార్టీని ఇంకో సినిమా చేశాను, అది కూడా ఓటీటీ. అంటే ఈ 2 థియేటర్కిలే, బట్ ఓటీటీలో వర్కౌట్ అయ్యాయి. క్యారెక్టర్ రోల్స్ చేశాను ప్రేమం, వరుడు కావాలని సినిమాలో. సో ఇది కొంచెం వాటన్నిటి మీద ఇంకొంచెం బెటర్ రోల్, బెటర్ స్కేల్. సో కొంచెం నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ నీకు జోడీగా ఎవరో ఒకరు వైరల్ అయ్యే వాళ్ళే ఉండాలి నీకు. అక్కడ చూస్తేనేమో అమ్మాయి పేరేంటి బిగ్ బాస్ లో మీకు గుర్తుంది కదా, మీరు నా చేత చెప్పడానికి ట్రై చేస్తున్నారు. మీతోనే ఎంట్రీ వైరల్ అయింది ఒకటి బిగ్ బాస్ నుంచి. శ్రీ సత్య తర్వాత బీబీ జోడీలో కూడా బాగా సెట్ అయిపోయారు. అండ్ ఇప్పుడు ఈ సినిమాలో కూడా కుషిత అదే బజ్జీలు తినడానికి 5 స్టార్ హోటల్కి వెళ్ళి వచ్చిన అమ్మాయి కదా. పాపం నిజంగానే వెళ్ళిందంట. నువ్వు అడిగావా? నేను అడిగా, అదే ఆన్సర్ చెప్పావంటే లేదు నిజంగానే తినడానికి వెళ్ళాము మిడ్ నైట్. అక్కడ బజ్జీలు దొరుకుతాయి 5 స్టార్ హోటల్. అక్కడ స్పెషాలిటీ అంటే చీజ్ బజ్జీస్. నేనైతే ఇప్పుడు వెళ్ళలేదు ఆ ప్లేస్ కి, బట్ అపారెంట్లీ అక్కడ చీజ్ బజ్జీలు చాలా ఫేమస్ అంట వాళ్ళ మెన్యూలో. అది తినడానికి వెళ్ళానని చెప్పింది మరి. ఓకే. ఈ అమ్మాయి బజ్జీలు తినడానికి 5 స్టార్ హోటల్కి వెళ్తే మరి లంచ్ కి ఎక్కడికి వెళ్తుంది? కానీ అంటే ఒక విషయం ఎక్కడికి వెళ్తుంది? ఒక విషయం నిజం ఏంటంటే తను బాగా ఈ జంక్ ఫుడ్ చాలా ఇష్టం అమ్మాయికి. రోడ్డు మీద ఉండే బళ్ళ దగ్గర కూడా ఆగి తినేస్తున్నారు. పానీపూరి తిందాం, బజ్జీ తిందాం. ఇప్పుడు మణికొండలో ఒక ముంత మసాలా బండి ఉంటది, అక్కడ టమాటా బజ్జీ తిందాం, ఇలాంటివన్నీ చెప్తూ ఉంటది. సో తనకి బేసికలీ జంక్ ఫుడ్ ఇష్టం. యాక్చువల్లీ ఇప్పుడు ఆ అమ్మాయి ఇంటర్వ్యూకి రావాలి కదా. రావాలి. ఇప్పుడు బజ్జీలు తినడానికి వెళ్ళినా లేకపోతే వేరే షూట్ ఉందని చెప్పింది. ఓకే. సో ఫోన్ చేస్తావు, మాట్లాడదాం. చేద్దాం. హలో. హాయ్ ఖుషి, హౌ ఆర్ యూ? సుమన్ టీవీ ఇంటర్వ్యూకి వచ్చా, పిలుద్దాం వస్తామని చెప్పి కాల్ చేస్తున్నా. నీకేమైనా ఛాన్స్ ఉంటుందా రావడానికని? అవునా, ఇటు రావచ్చు కదా, ఒక 5 నిమిషాలు మాట్లాడేసి వెళ్ళొచ్చు కదా. ఎక్కడున్నావు?
లేదు అర్జున్, ఎక్కడికి వెంటనే ఇప్పుడు వెళ్ళిపోవాలి మళ్ళీ అటు. ఎక్కడికి వెళ్ళారు తినడానికి? రాడిషన్ గా ఆల్రెడీ తినేసాం అక్కడ. అక్కడ ఇంకా నాకు జ్యూస్ అది ఇది ఇంకా తాగాలంటే ఇక్కడికి వచ్చి మళ్ళీ వాళ్ళ కార్ కూడా బయట వెయిట్ చేస్తుంది. అదే వెహికల్ లో మళ్ళీ హాస్పిటల్ కి వెళ్ళిపోవాలి. ఏం ఆర్డర్ చేసావేంటి లంచ్ కి? లంచ్ అక్కడే తినేసా నేను. ఇప్పుడు ఏంటి స్నాక్సా? జ్యూస్ తాగడానికి వచ్చి. జ్యూస్ తాగడానికి బయటకు వచ్చావా? ఓకే. కుషిత ఎలా ఉన్నావు? ఏంటి? ఎలా ఉన్నావు? హలో హలో, ఎవరు? నన్ను రోషన్ అంటారు, సుమన్ టీవీ నుంచి మాట్లాడుతున్నాను. హలో, హాయ్ రోషన్ గారు. స్పీకర్ పెట్టేశాడా? స్పీకర్ ఏం పెట్టలేదు. చెప్పాను కదా అర్జున్ నాకు నువ్వు. హలో ఏంటి అప్పటి నుంచి వాగుతుంటే. ఏంటి కుషిత, నువ్వు అలా మాట్లాడితేనే బాగుంటావు. ఫిల్టర్ లేకుండా. ఎందుకు ఫిల్టర్ వేసి మళ్ళీ దానికి ఒక బీపీ ఎన్న అవసరమా మనకి? మనం ఎలా ఉంటామో అలానే ఉండాలి. ఏంటి కుషిత, ఏంటి ఇక్కడ అర్జున్ ఇంటర్వ్యూలో మీ గురించి ఏదేదో చెప్తున్నాడు. ఏదేదో ఏం చెప్పాడు? చాలా చెప్పాడు అసలుకి, చాలా చాలా చెప్పేస్తున్నాడు. సినిమా తీసింది కానీ ప్రమోషన్స్ కి రావట్లేదంట. ప్రమోషన్స్ కి రావట్లేదంట. ఎందుకు ఎందుకు అని రీజన్ అడిగితే ఎక్కడికి వెళ్ళినా గానీ యాక్చువల్లీ లేదు. నేను సీరియస్ గా నేను వద్దామని అనుకున్నాను. నిజంగా సారీ. నేను వీళ్ళకి అగ్రిమెంట్ చేసేసా. ఇప్పుడు నేను వచ్చాను అనుకో, వీళ్ళు ఇక్కడ ఏడ్ చేస్తారు, అది బాధ. లేకపోతే నిజంగా సారీ రోషన్ గారు. సరే, నిన్న కూడా నేను చాలా ట్రై చేసా. ఓకే ఓకే, నో ప్రాబ్లం. మళ్ళీ ఎక్కడో ఒక చోట కలుస్తాం కదా హోటల్లో, నో ప్రాబ్లం. కాదు కుషిత, ఒకటైతే చెప్పు ఓపెన్ గా, ఇంటర్వ్యూస్ కి దుమ్మా కొడుతుంది, కేవలం వెళ్ళిన ప్రతి చోట బజ్జీలు తినడానికి 5 స్టార్ హోటల్ కి వెళ్ళావా అని క్వశ్చన్ వేస్తున్నారు. అది చాలా ఇబ్బందికరంగా ఉంది. అది చాలా ఇబ్బందికరంగా ఉంది. బజ్జీల గురించి అడుగుతున్నారు అందరూ. టు బి ఫ్రాంక్ గా చెప్పండి, ఓపెన్ గా చెప్పండి, నిజంగా అది హట్టింగ్ అనిపిస్తుందా మీకు వెళ్ళిన ప్రతి చోట, లేకపోతే పాజిటివ్ గానే తీసుకుంటున్నారా? నేనైతే పక్కన వాళ్ళని తిట్టను, కొట్టను. అది వాళ్ళ ఇష్టం. జనాలు ఏదన్నా అడుగుతారు. సో అది ఎలా తీసుకుంటానో అది నా మీద డిపెండ్ అయి ఉంటుంది. నేనైతే పాజిటివ్ గానే తీసుకుంటాను. ఒకవేళ మరీ ఎక్కువ చేస్తే అప్పుడు రియాక్ట్ అవుతా. నేనైతే ఎప్పుడు తప్పుగా తీసుకోనండి. వాళ్ళు ఏ ఉద్దేశంతో అడిగినా కూడా నేనేమనుకుంటానో అలానే చెప్తాను. ఏమనుకుంటారు మీరు? నేను చాలా పాజిటివ్ గానే చెప్తాను. నేను నిజమే ఉన్నది ఉన్నట్టుగానే చెప్తాను. కానీ మీరు అప్పుడు ఫస్ట్ అది చెప్పేటప్పుడు కూడా నేను ఇప్పటికీ ఆ బైట్ చూశాను. మీరు చాలా పాజిటివ్ గానే చెప్పారు. నిజంగానే నేను వెళ్ళొచ్చానని చాలా ఉన్నట్లుగా ఓపెన్ గా చెప్పారు. నేను చెప్పా కదా అప్పుడు కూడా, కావాలంటే సీసీ క్యామ్స్ ఉన్నాయి అక్కడ లోపల. మాది ఫస్ట్ టేబుల్, ఫస్ట్ లోనే కూర్చొని ఉన్నా. సో కావాలంటే మీరు క్యామ్స్ తీసుకొని చెక్ చేసుకోండి. ఇంకంత ఓపెన్ గా విత్ ప్రూఫ్స్ కూడా చెప్పాను. ఇంకైనా కూడా లేదంటే ఇంక నేనేం చేయలేను. ఎన్ని రోజులు సఫర్ అయ్యా కుషిత దాని వల్ల? నేనేం సఫర్ అవ్వలేదు బేసిక్ గా. అంటే ఆబ్వియస్లీ నా ప్లేస్ లో ఎవరున్నా ఈ ఇష్యూ అలానే అవుతుంది. అమ్మాయి అంటేనే ఎందుకో జనాలకి చాలా చిన్న చూపు, అదొకటి. అమ్మాయి టాపిక్ ఏదన్నా వస్తే ఇంకా దాన్ని ఇంత పెద్దగా చేయడం అందరికీ అలవాటే. ఇంట్లో వాళ్ళు బాగా ఇబ్బంది పడ్డారు. నాకు అదొక్కటి చిన్న బాధ తప్ప ఇంకేం లేదు. అమ్మా నాన్న కొంచెం ఫీల్ అవుతూ ఉంటారు అప్పుడప్పుడు. ఓకే ఓకే ఓకే. కానీ ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చారు, ఇంక ఇవన్నీ కామన్. నేను అంత పట్టించుకోనండి. నేను అదే చెప్తాను. నేనేంటంటే పాజిటివ్ గా తీసుకుంటాను ప్రతి ఒక్కటి. ఓకే, ఏం చెప్తావు అర్జున్ గురించి? బాబు బుల్షిట్ కదా. ఎంత బుల్షిట్, అదే స్పీకర్ ఆన్ చేసి మాట్లాడుతున్నాడు, ఇంకేం చెప్పాలి. అందుకే టైటిల్ ఎంత ముద్దుగా అడుగుతున్నాడు. ఏంటి ఖుషి, డిన్నర్ కి లంచ్ కి వెళ్ళావా అంట. కాదు, ఒకసారి నీ నోటితో అని చెప్పు. ఏంటి? బాబు బుల్షిట్ కాకుండా అర్జున్ బుల్షిట్ అని. అర్జున్ నంబర్ 1 బుల్షిట్ గాయ్. థ్యాంక్స్ ఏదో చెప్పొచ్చు కదా. థ్యాంక్స్ ఖుషి, థ్యాంక్ యూ. నీ థ్యాంక్స్ తీసి
అర్థమైంది అది గుండెల్లో తీసి పెట్టుకుంటాం పెట్టుకోవచ్చు. గుండెల్లో. నీ థ్యాంక్స్ ఇసి సారీ రా ఖుషి బుక్ చేశాను డోంట్ మైండ్. కానీ పాపం ప్రమోషన్ చాలా చాలా హెల్ప్ చేసింది ఆ అవునా? అమ్మాయి. ఏ మాటగా మాట సిసిఎల్ కి వచ్చి మీ ఇద్దరు ప్రమోషన్ కి వచ్చినట్టు సిసిఎల్ చూడడానికి రాలేదు. అవునవును ప్రమోషన్ ప్రతి అంటే తన మాక్సిమం ఎంత ట్రై చేయగలిగిందో అంత చేసింది. బట్ ఇవాళ వేరే షూట్ డేట్స్ ఉండి పాపం రాలేకపోయింది. సో విష్ యూ గుడ్ లక్ కుషిత. రోషన్ థ్యాంక్ యూ సో మచ్ రోషన్ గారు. విల్ క్యాచ్ అప్ సూన్. ఓకే బాయ్. బాయ్ రా థ్యాంక్ యూ బాయ్. అయ్యా కాల్ చేస్తా బాయ్. ఏంటి అంత సాగదీస్తున్నావు? కొంచెం అమ్మాయిలు అంటే ఎక్కువ సాగదీస్తావు కదా. ఏం సాగదీసా? మీరే ఎక్కువసేపు మాట్లాడారు నాకంటే. నేను మాట్లాడింది వేరు, ఆ, నువ్వు సాగదీసేది వేరు. అవునా? టెలికాస్ట్ అయినప్పుడు జనం కూడా తెలుస్తుంది. ఓకే నేను సాగదీసా తర్వాత కాల్ చేస్తాను అంతే కదా.